Hello friends, welcome to Honey GS classes. 5th and 6th January current affairs with GS pads. Hindu, Indian Express, Eenadu and PIB News. ఇతర కొన్ని తెలుగు పేపర్లు తెలంగాణ, ఆంధ్రజ్యోతి, సాక్షి అని చెప్పేసి. రైట్, ఈ న్యూ ఇయర్లో మనకి పగబట్టినట్టుగా నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ వార్తల్లో ఉంటున్నాయి. సో అందులో ఎక్కువ ఫ్యాక్ట్ క్వశ్చన్స్ ఉంటున్నాయి. సబ్జెక్ట్ కరెంట్ అఫైర్స్, పాలిటీ, ఎకనమీ, జాగ్రఫీ, స్పేస్, డిఫెన్స్ ఈ ఆర్టికల్స్ ఎక్కువ ఉంటే మనకి ఇబ్బంది అనిపించదు. వై? బికాజ్ మనం జిఎస్లో అధ్యయనం చేస్తాం కాబట్టి జస్ట్ అప్డేట్ ఏంటని చెప్పేసి చదువుకుంటాం, సరిపోతుంది. బట్ ఈ మధ్యన చూస్తే ఈ అపాయింట్మెంట్ కానీ లేదా సమ్మిట్స్ కానీ అవార్డ్స్ కానీ నెంబర్ ఆఫ్ జరుగుతున్నాయి కాబట్టి కొంచెం మైండ్ స్ట్రెస్ గురవుతుంది. అటువంటి గుర్తుపెట్టుకోవాలంటే కంపల్సరీ పేపర్ మీద ప్రాక్టీస్ చేయాల్సిందే. సో ఈ 2 days కూడా నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ మనకి వార్తల్లో ఉన్నాయి. ఫస్ట్ డే ఆఫ్ ఇంపార్టెన్స్ లేదు, ఎగ్జామ్ దృష్ట్యా లేదు. సో నెక్స్ట్ ఫస్ట్ ఆర్టికల్ ఎన్నికల సంఘంకి సంబంధించి కొత్త అప్డేట్ వచ్చింది. సో రిజిస్టర్డ్ బట్ అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ కోసము కొత్త అప్డేట్ తీసుకొచ్చింది ఎన్నికల సంఘము. సో ఈ అప్డేట్స్ 11 జనవరి 2024 నుంచి అమల్లోకి వస్తాయట. సో కొత్త అప్డేట్ ఏంటి అంటే వీళ్ళు ఎన్నికల చిహ్నము, ఎన్నికల సింబల్ మేము అలాట్మెంట్ చేయాలంటే 2 కంపల్సరీ ఫుల్ఫిల్ చేయాలి. ఫస్ట్ ఏంటి అంటే ఈ పొలిటికల్ పార్టీ స్థాపించిన నాటి నుంచి గడిచిన 3 ఏళ్లలో కంపల్సరీ వాటి యొక్క ఖర్చుని ఆడిట్ చేసి ఉండాలి. సో వాటి యొక్క ఆడిట్ ఖాతాని సమర్పించాలి 3 ఏళ్ళది. తర్వాత ఈ గడిచిన 2 ఎన్నికల్లో ఈ పార్టీ పాల్గొని ఉండవచ్చు కాక అప్పుడు ఈ 2 ఎలక్షన్స్ యొక్క ఖర్చు కూడా కంపల్సరీ, ఎక్స్పెండిచర్ కూడా కంపల్సరీ ఎన్నికల సంఘానికి సబ్మిట్ చేస్తేనే వాళ్ళు ఫ్రీ సింబల్ని అలాట్మెంట్ చేస్తారట. సో 2 అప్డేట్స్ ఏంటి అంటే గడిచిన 3 ఏళ్ళ ఆర్థిక సంవత్సరం యొక్క ఖాతాలని ఆడిట్ చేసుకొని ఉండాలి, వాటిని ఎన్నికల సంఘానికి ఎన్నికల కంటే ముందు సమర్పణ చేయాలి. సెకండ్ది గడిచిన 2 ఎన్నికల్లో పాల్గొని ఉంటే ఆ ఎన్నికలలో చేసినటువంటి ఖర్చులను కూడా నివేదిక రూపంలో ఎన్నికల సంఘానికి పంపాలి కంపల్సరీ. సో అప్పుడే మేము సింబల్స్ని అలాట్మెంట్ చేస్తామని చెప్పేసి ఇటువంటి నిబంధనలు ఇంతకుముందు లేవు. సో 11 జనవరి నుంచి కొత్త రూల్స్ అయితే అమల్లోకి వస్తాయట. సో మనం డిస్కస్ చేయాలి ఎన్నికల సంఘం ఒక పార్టీకి సింబల్ని ఎలా అలాట్మెంట్ చేస్తుంది, ఏ చట్టం ప్రకారం చేస్తుంది, సుప్రీంకోర్టు కేసులు ఏంటని చెప్పేసి చూసుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ చూస్తే రిజిస్టర్డ్, నమోదు చేయబడ్డ పార్టీ కానీ అన్రికగ్నైజ్డ్ గుర్తింపు పొందని పార్టీ అంటే వీళ్ళు మనకి రాజకీయ పార్టీ స్థాపించిన తర్వాత ఎన్నికల సంఘం దగ్గర కంపల్సరీ 30 రోజుల్లోగా వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలి. అటువంటి పార్టీని రిజిస్టర్ చేయబడ్డ పార్టీ కానీ అన్రికగ్నైజ్డ్ గుర్తింపు లేని పొలిటికల్ పార్టీ అని చెప్పేసి పిలుస్తాం. వాళ్ళ యొక్క ఎలక్షన్ పర్ఫార్మెన్స్ బట్టి ఆ రాజకీయ పార్టీని రాష్ట్ర స్థాయి పార్టీ లేదా జాతీయ స్థాయి పార్టీకి ఎన్నికల సంఘం గుర్తిస్తుంది. అంతవరకు కూడా ఇది రిజిస్టర్డ్ బట్ అన్రికగ్నైజ్డ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రైట్, మనకు ఈ ఎన్నికల సంఘము చిహ్నం కేటాయిస్తుంది, కేవలం దాని యొక్క స్వతంత్ర అధికారం మాత్రం అది. దాన్ని చూస్తే ఆ చట్టం ఏంటి? ఎలక్షన్ చట్టం గుర్తుపెట్టుకోవాలి. ఎలక్షన్ సింబల్స్ ఇన్ఫ్యాక్ట్ అలాట్మెంట్ ఆర్డర్ 1968 అని చెప్పేసి ఉంటుంది. సో దీని ప్రకారం ఎన్నికల సంఘము రాజకీయ పార్టీలకి చిహ్నాలను కేటాయిస్తుంది. సో ఇన్ఫ్యాక్ట్ చిహ్నం విషయంలో ఒక పార్టీలో చీలిక వచ్చినప్పుడు ఎలా పరిష్కారం చేస్తుంది అంటే అది రికగ్నైజ్డ్ పార్టీ అయితే, గుర్తింపు పొందిన పార్టీ అయితే సాదిక్ అలీ కేసు అని చెప్పేసి వెరీ ఫేమస్ కేసు. సాదిక్ అలీ కేసు ప్రకారము ఎన్నికల సంఘంకి మాత్రమే ఆ గుర్తు ఎవరికి కేటాయించాలనో అధికారం కలిగి ఉంటుంది, కోర్టులకు కాదు. ఇటీవల మనం శివసేన కేసు అని చెప్పేసి చూసినాం. ఏక్నాథ్ షిండే వర్గానికి ఆ విల్లు బాణం గుర్తు కేటాయించారు. అదే ఆ రాజకీయ పార్టీ కనుక రిజిస్టర్డ్ బట్ అన్రికగ్నైజ్డ్ అయితే గిట్ట ఈ పార్టీ గిట్ట చీలిక వచ్చినప్పుడు ఆ ఎలక్షన్ సింబల్ని ఎవరికి కేటాయించాలి? ఈ విషయంలో ఎన్నికల సంఘంకి అధికారం లేదు. వాళ్ళేం చేయాలి అంటే అయితే అంతర్గతంగా పంచాయతీ పెట్టి ఇన్ఫ్యాక్ట్ అది పరిష్కారం చేసుకోవాలి. అలా సాధ్యం కానప్పుడు కోర్టుకు వెళ్ళాలి. కోర్టు మాత్రం పరిష్కారం చూపెడుతుంది ఆ సింబల్ని ఎవరికి ఇస్తామని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి జనసేన పార్టీ చూస్తే రిజిస్టర్డ్ బట్ అన్రికగ్నైజ్డ్ పార్టీ. ఆ ఎలక్షన్ సింబల్ విషయంలో ఈ పవన్ కళ్యాణ్ ఇంకొక కళ్యాణ్ ఎవరన్నా విడిపోతే ఆ పంచాయతీ ఎన్నికల సంఘం చేయదు, కోర్టు లేదా వాళ్ళే అంతర్గతంగా చేసుకోవాలి.
ఇక్కడ చూస్తే గిట్ట ఫర్ ఎగ్జాంపుల్ మనకి టీఆర్ఎస్ పార్టీ గిట్ట అది బీఆర్ఎస్ పార్టీ గిట్ట చీలిక వచ్చినట్లయితే కేటీఆర్ వర్సెస్ కేసీఆర్ అయితే గిట్ట, సో ఓన్లీ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అప్పుడు ఎన్నికల సంఘం చేస్తుంది. సో ఇది మనం రెండు గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ ఆఫ్ టైం అది యూపీఎస్సీ ప్రీవియస్లో అడగడం జరిగింది. సో ఎలక్షన్ సింబల్ కేటాయించే అధికారం ఎన్నికల సంఘానికి వస్తుంది. సో ఈ పార్టీ చీలిపోయినప్పుడు ఈ ఎలక్షన్ సింబల్ ఎవరికి ఇవ్వాలి అంటే ఇక్కడ 2 కండిషన్స్ ఉన్నాయి. గుర్తింపు పొందితే గిట్ట ఎన్నికల సంఘము, ఓన్లీ రిజిస్టర్ పార్టీ అయితే గిట్ట అంతర్గతంగా లేదా కోర్టులు చూసుకుంటాయి. ఇది మనకు పాలిటీలో ఉన్న ఆర్టికల్. నెక్స్ట్ ఎకనామీ లోపల ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. సో వెరీ వెరీ ఫేమస్, దీన్ని బ్యాడ్ బ్యాంక్ అని చెప్పేసి పిలుస్తాం. నేషనల్ అసెట్ రికన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ యొక్క చైర్పర్సన్గా మనకు సంతోష్ వచ్చిండు. సో మేనేజింగ్ డైరెక్టర్గా సంతోష్ రావడం జరిగింది. సో ఇది అపాయింట్మెంట్ కిందకి వస్తుంది. బట్ మనకు బ్యాడ్ బ్యాంక్ అని చెప్పేసి మనం ఇంతకుముందు డిస్కస్ చేసినాం ఆల్రెడీ. సో ఇది కొద్దిగా వివాదాస్పదమైన నియామకము. ఇంతకుముందు ఎన్ఏఆర్సీఎల్ చైర్పర్సన్ కమ్ ఎండీగా నటరాజన్ ఉండే. సో నటరాజన్ సుందరము అని చెప్పేసి ఉండే, సుందర్, ఇతను రాజీనామా చేయడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ మనకి బ్యాడ్ బ్యాంక్ యొక్క ఫస్ట్ చైర్మన్ కరణ్ శేఖర్ అని చెప్పేసి ఉండే, ఆయన రాజీనామా చేసిండు. ఈ శేఖర్ రాజీనామా, సుందర్ రాజీనామా, ఇద్దరు కూడా దీని యొక్క ఫస్ట్ చైర్పర్సన్స్ రాజీనామా చేసిండు. ఇప్పుడు సంతోష్ వచ్చిండు. కాబట్టి ఎన్ఏఆర్సీలు మనం ఇంతకుముందు డిస్కస్ చేసినాము. టెలిగ్రామ్ గ్రూపుల్లో ఉంటే మీరు బ్యాడ్ బ్యాంక్ అని చెప్పేసి పీడిఎఫ్ కొడితే అది ఫుల్గా వస్తుంది, బ్యాడ్ బ్యాంక్ ఎలా ఏర్పడిందని చెప్పేసి. సో ఫస్ట్ చూస్తే కేవి కామత్ కమిటీ అని చెప్పేసి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ కమిటీ సిఫార్సు చేస్తుంది ఈ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ యొక్క పరిష్కారం కోసము భారతదేశంలో బ్యాడ్ బ్యాంక్ అవసరమా లేదా అని చెప్పేసి రివ్యూ చేయమని చెప్తే అవసరం అని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది. మనం ఇంతకుముందు దీన్ని గ్రూప్ 1 మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా డిస్కస్ చేసినాం. బ్యాడ్ బ్యాంక్ యొక్క ప్రయోజనం ఏంటి, బ్యాడ్ బ్యాంక్ యొక్క నష్టాలు ఏంటి అని చెప్పేసి గ్రూప్ 1 మెయిన్స్ ఒక ఆర్టికల్ మనం డిస్కస్ చేసినాం. నేను ఆ వీడియో ఎండ్ కార్డ్లో లింక్ ఇస్తాను. సో నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ యొక్క పరిష్కారం కోసము బ్యాడ్ బ్యాంకు ఏర్పాటు అని చెప్పేసి కేవి కామత్ కమిటీ సిఫార్సు చేస్తే సో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్ఏఆర్సీఎల్ని ఏర్పాటు చేసింది. దీనికి అనుబంధంగా ఇంకొక సంస్థ ఐడిఆర్సీఎల్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇండియన్ డెబ్ట్ రిజాల్యూషన్ కంపెనీ లిమిటెడ్ అని చెప్పేసి రెండింటిని కలిపి బ్యాడ్ బ్యాంక్ అని చెప్పేసి పిలుస్తాం. బట్ మరీ టెక్నికల్గా వెళ్తే గిట్ట ఎన్ఏఆర్సీఎల్ని మనం బ్యాడ్ బ్యాంక్గా పిలుస్తాం. ఇది కేవలం దీనికి సహాయం మాత్రమే చేస్తుంది. సో వీళ్ళిద్దరు రాజీనామా చేసినగా. ఎందుకంటే ఇన్ఫ్యాక్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమంటుంది అంటే ఎన్ఏఆర్సీఎల్ ప్లస్ ఐడిఆర్సీఎల్ యొక్క విలీనాన్ని ప్రతిపాదించింది. దీనికి అలిగిపోయి మన సుందర్ రాజీనామా చేసిండు. సో ఆ వీడియోలో మనం గ్రూప్ 1 మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ డిస్కస్ చేసిన బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు అవసరమా ఇండియాలో, ప్రయోజనం ఏంటి, నష్టాలు ఏంటి, వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్. ఇది ఎకనామీ లోపల మోస్ట్ ఎక్స్పెక్ట్ ప్రశ్న అని చెప్పేసి గ్రూప్ 1 మెయిన్స్లో మనం చెప్పొచ్చు. రైట్, ఫస్ట్ ఎన్ఏఆర్సీలో ఏం చేస్తుంది అంటే ఇన్ఫ్యాక్ట్ ఒకడు 90 days పాటు ఆ ఇంట్రెస్ట్ కానీ లేకుంటే మనకు అసలు కానీ ఇవ్వకుంటే దాన్ని ఎన్పిఏగా బ్యాంకు ట్రీట్ చేస్తుంది. సో ఆ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఎన్ఏఆర్సీఎల్ మనకు ఇన్ఫ్యాక్ట్ అప్రోచ్ అయిపోయి మేము దీన్ని రికవరీ చేస్తామని చెప్పేసి ఎన్ఏఆర్సీఎల్ టేకప్ చేస్తుంది. టేకప్ చేసేటప్పుడు సంథింగ్ ఒక ఒప్పందం జరుగుతుంది. వీడు 100 రూపాయలు ఇవ్వాలన్నా, సో 100కే వీళ్ళు టేకప్ చేయరు. ఈ 100 నీకు రాదు కానీ 80-70 అని చెప్పేసి సంథింగ్ అమౌంట్ డిసైడ్ చేసుకుంటారు. అందులో 15% నేరుగా నగదు రూపంలో ఇస్తారు బ్యాంకుకి, 80% కేవలము గవర్నమెంట్ సెక్యూరిటీ రూపంలో ఇస్తారు. దీని గవర్నమెంట్ హామీ ఉంటుంది, 5 years లోపు చెల్లించకుంటే గవర్నమెంటే చెల్లిస్తుంది. రైట్, ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఈ 80% ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు రికవర్ చేయాలంటే ఎన్ఏఆర్సీఎల్ టేకప్ చేసి ఐడిఆర్సీఎల్కి ఇస్తుంది. ఐడిఆర్సీఎల్ అయితే రుణ ప్రక్రియని నిర్వహణ చేస్తుంది, వాళ్ళు జమ చేస్తారు. ఎన్ఏఆర్సీఎల్ అనేది గవర్నమెంట్ ఆధ్వర్యంలో పనిచేసేది, ఐడిఆర్సీఎల్ అనేది ప్రైవేట్ బ్యాంక్ యొక్క సంఘాల ఆధ్వర్యంలో పనిచేస్తుంది. వీళ్ళు ఈ లోన్ రికవరీ చేస్తారు, సంథింగ్ కొంత కమిషన్ తీసుకుంటారు వీళ్ళు ఐడిఆర్సీఎల్ అని చెప్పేసి. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ప్రపోజల్ ఏంటి అంటే ఇవి రెండు ఎందుకు మాకు విలీనం చేస్తామని చెప్పేసి ప్రతిపాదన చేస్తే వీళ్ళిద్దరూ, సో అంతకుముందు శేఖరు, సుందర్ రాజీనామా చేయడం జరిగింది. ఇప్పుడు సంతోష్ అని చెప్పేసి కొత్తగా వచ్చిండు. సో మనకి ఎన్ఏఆర్సీఎల్ నథింగ్ బట్ బ్యాడ్ బ్యాంక్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో కొంచెం ఇది ఇంతకుముందు మెయిన్స్ ఆర్టికల్ చూస్తే మరింతగా ఎక్కువగా అర్థమవుతుంది.
నెక్స్ట్ ఇండియా జీడిపిని సో నిన్న ఎన్ఎస్ఓ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ యొక్క ముందస్తు అంచనాల ప్రకారం చూస్తే ఈ ఫైనాన్షియల్ ఇయర్ 2023-24 ఈ ఇయర్ లోపల 7.2గా అంచనా వేయడం జరిగింది. 7.2 అని చెప్పేసి ఎన్ఎస్ఓ అంచనా కాబట్టి సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. బట్ ఈ ముందస్తు అంచనా మనకి ఫస్ట్ ఎస్టిమేషన్ అని చెప్పేసి పిలుస్తాం. 7.2 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇంతకుముందు ఆర్బీఐ మనకు 7%గా గుర్తించింది. సో ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఎన్ఎస్ఓ మనకి ముందస్తు అంచనాలు అని చెప్పేసి జీడిపి ఇచ్చింది. సో ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఈ పారిశ్రామిక వ్యవసాయ సేవా రంగాల వాటా అని చెప్పేసి ఇచ్చిండ్రు. దీన్ని చదివితే అది 0% ఉపయోగం తప్పించి అంతకంటే ఎక్కువ ఏమీ లేదు. ముందస్తు అంచనాలు ఫస్ట్వి ఇచ్చిన దాఖలాలు పరీక్షలో ఎప్పుడు లేవు. మనకి ఆర్థిక సర్వే లోపల క్లియర్గా వస్తుంది, అది మాత్రం చదవాలి. ఇది చదవద్దు. ఎవరైనా కరెంట్ ఎకనామీ చేసినట్లయితే ఇది వాళ్ళకి యూట్యూబర్కి ఉపయోగం, కానీ ఆస్పిరెంట్స్కి అయితే 0 ఉపయోగం అని చెప్పేసి మనం చెప్పొచ్చు. సో ఇది అవసరం లేదు. ఇంతవరకు ఒక్కసారి కూడా ఏ పరీక్షల్లో కూడా ఒక ఎకనామిక్ ఇయర్లో ఫస్ట్ ఎస్టిమేషన్ ఇచ్చిన దాఖలు లేవు. జస్ట్ ఇది ఒకటి జీడిపి గుర్తుపెట్టుకోండి. కర్మగాలు ఇస్తే గిట్ట చిన్న పాయింట్ కాబట్టి మనం ఈజీగా ఆన్సర్ చేయవచ్చు 7.2 అని చెప్పేసి. అంతేగాని సో జాతీయ ఆదాయంలో ఉన్న 3 రంగాలు కానీ మనకు సో 3 రంగాల వాటా కానీ అదంతా టేబుల్ రూపంలో ఉంటుంది. బట్ మనకు అది అవసరం లేదు. ఆర్థిక సర్వేలో ఏదైతే వస్తుందో కంపల్సరీ అధ్యయనం చేయాలి, 100% వస్తుంది. నెక్స్ట్ వరల్డ్ బ్యాంక్ యుఎన్ఓ కూడా ఇదే ఇయర్ గాను 7.3 అండి. ఇది 7.3 లాస్ట్ ఇయర్ 7.2 ఉండే, ఇప్పుడు 7.3గా వేసింది. 7.3 అని చెప్పేసి రాసుకోండి. సో యుఎన్ఓ అయితే మనకు 6.2గా అంచనా వేసింది 2024 లోపల. 6.2 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. యుఎన్ఓ రిపోర్ట్ కూడా మనకి అవసరము. సో రిపోర్ట్ పేరు ఏంటి అంటే వరల్డ్ ఎకనామిక్ సిచ్యువేషన్ అండ్ ప్రాస్పెక్ట్ అని చెప్పేసి రిపోర్ట్ పేరు. వరల్డ్ ఎకనామిక్ సిచ్యువేషన్ అండ్ ప్రాస్పెక్ట్ అని చెప్పేసి 24 ఇయర్లో ఎలా ఉంటుంది అని చెప్పేసి ఒక అంచనా వేయడం జరిగింది. అందులో ఇండియాది 6.2 ఉంది కదా. సో నాకు టైం లేక నేను చూడలేదు, బట్ నేను రేపు అప్డేట్ చేస్తాను. ఇక్కడ మనకు వరల్డ్ది యొక్క గ్రోత్ ఎంత అని చెప్పేసి కూడా రాసుకోవాలి, ప్రపంచ వృద్ధి ఎంత అని చెప్పేసి కూడా రాసుకోవాలి. వై బికాస్ ఇది కూడా ఎగ్జామ్లో వస్తుంది. మన తెలుగు పేపర్లలో ఇన్ఫ్యాక్ట్ హిందూ పేపర్లో కూడా ఇవ్వలేదు వరల్డ్ది. సౌత్ ఏషియాది ఇవ్వడం జరిగింది. 5.2 ఎంతో ఉంది మొత్తం మీద. సో సౌత్ ఏషియాలో ఇండియా హైయెస్ట్ ఉంది. బట్ మనకి వరల్డ్ కూడా జీడిపి గ్రోత్ రేట్ కంపల్సరీ అవసరం ఉంటుంది, క్వశ్చన్ వస్తుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. సో వరల్డ్ బ్యాంక్ కానీ, ఐఎంఎఫ్ కానీ, యుఎన్ఓ కానీ ఈ 3 రిపోర్ట్ ఇచ్చినప్పుడు ఇండియాతో పాటు కంపల్సరీ వరల్డ్ రేట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో మనకు ఇన్ఫ్యాక్ట్ అన్ఫార్చునేట్లీ ఈరోజు హిందూ పేపర్లో కూడా ఈ వరల్డ్ జీడిపి గ్రోత్ రేట్ ఇవ్వలేదు. ఓన్లీ సౌత్ ఏషియా 5.2 అని చెప్పేసి ఇచ్చిండు. సో మనం ఏం అప్డేట్ చేసుకోవాలి అంటే వరల్డ్ జీడిపి అని చెప్పేసి అప్డేట్ చేసుకోవాలి కంపల్సరీ. ప్రశ్న వస్తే రావచ్చు, దగ్గరలో ఎగ్జామ్ ఉన్నప్పుడు ఇటువంటి ప్రతిదీ కూడా ఎగ్జామ్లో వస్తుంది. సో ఎన్ఎస్ఓ 7.3 అని చెప్పి 7.2 కదండి. సో నెక్స్ట్ జాగ్రఫీ లోపల మనకు మొన్న 17 GI ట్యాగ్స్ వచ్చినాయండి. సో హిందూ పేపర్లో 17 లిస్ట్ ఇవ్వడం జరిగింది, బట్ 17 మనకైతే అవసరం లేదు. ఇన్ఫ్యాక్ట్ ఎక్స్ప్రెస్ పేపర్లో కేవలం 3 ఆర్టికల్స్ అవి కూడా ఒడిషా మాత్రం ఇవ్వడం జరిగింది. సో అవి మనం డిస్కస్ చేద్దాం. సో జిఐ జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్స్ అని చెప్పేసి ఒక పంట కావచ్చు, మొత్తం మీద అది మానవ నిర్మితం కావచ్చు లేదా సహజ ఉత్పత్తి కావచ్చు, ఆ ప్రాంతంలో అది ప్రత్యేకత కలిగి ఉన్నట్టు దానికి జిఐ ట్యాగ్ అని చెప్పేసి ఇస్తారు. ఈ జిఐ ట్యాగ్ మనకి రిజిస్ట్రేషన్ యాక్ట్ అని చెప్పేసి 1999లో వేసిన మనము. దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి చెన్నైలో ఉన్నది. ఈ చట్టము అమల్లోకి వచ్చింది 2003లో వచ్చింది. సో ఫస్ట్ జిఐ ట్యాగ్ మనకి డార్జిలింగ్ టీ అని చెప్పేసి వెస్ట్ బెంగాల్ 2004-05 ప్రాంతాలు ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ ఎక్కువ జిఐ ట్యాగ్ ఉన్న రాష్ట్రం ఏంటని చెప్పేసి మీరు ఆన్సర్ చేయండి. ఎక్కువ జిఐ ట్యాగ్ ఉన్న రాష్ట్రం ఏంటి? రైట్, ఇప్పుడు మొత్తం 17 వచ్చినాయి ఒకేసారి. అందులో ఫస్ట్ చూస్తే గిట్ట సో మనకి ఒడిషా లోపల ఈ మయూర్భంజ్ ప్రాంతం ఉంటుంది. ఈ మయూర్భంజ్ ప్రాంతం దగ్గర ఇన్ఫ్యాక్ట్ సిమ్లీపాల్ పార్క్ అని చెప్పేసి ఉంటుంది. ఈ సిమ్లీపాల్ పార్క్ దగ్గర మనకు సో వెరీ ఫేమస్ది ఇన్ఫ్యాక్ట్ ఈ రెడ్ యాంట్ ఎర్ర చీమలు దొరుకుతాయి, దాని చట్నీ చేస్తారు వాళ్ళు. అది కొంచెం పుల్లగా ఉంటుందట. ఆ చట్నీకి జిఐ ట్యాగ్ రావడం జరిగింది.
సిమ్లీపాల్ పార్క్ అని చెప్పేసి దాన్ని సిమ్లీ చట్నీ అని చెప్పేసి పిలుస్తాం, లేదా మయూర్భంజ్ చట్నీ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది వెరీ వెరీ ఫేమస్ ఇది. ఎందుకంటే ఈ చీమల అటువంటి ఇన్సెక్ట్ దానికి రావడం వెరీ ఫస్ట్ టైం అట, అందుకోసం అని చెప్పేసి ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ది ఖజూరిగూడ అని చెప్పేసి ఉన్నది. సో ఖజూరిగూడ ఇది ఒడిషా లోపలనే మనకు ఈ తాటికల్లు కంటే ముందు కొత్త కుండ కడితే తీయగా వస్తుంది, నీరా అని చెప్పేసి పిలుస్తుంది దాన్ని. సో ఇన్ఫ్యాక్ట్ అది ఎండకుంటే మళ్ళీ కళ్ళు అయిపోతుంది. తోడు లేకుండా కొత్త కుండ కడితేనే నీరా వస్తుంది, మళ్ళీ తోడు ఉంటే పెరుగైపోతుంది, కళ్ళు అయిపోతుంది. సో అటువంటి నీరా నుంచి ఒక స్వీట్ ఉత్పత్తి తయారు చేస్తారు, దాన్నే ఖజూరిగూడ అని చెప్పేసి పిలుస్తాం. ఇటువంటి కొద్దిగా ఇది మద్యం కాదు కానీ మద్యం సంబంధిత ఫస్ట్ జిఐ ట్యాగ్ అని చెప్పేసి ఆ ఎక్స్ప్రెస్ ఆర్టికల్ ఇవ్వడం జరిగింది, అందుకు ఇది కొద్దిగా ఫేమస్. ఇదేమో ఈ కీటకాల విషయంలో వెరీ ఫస్ట్ది, ఇది ఆల్కహాల్ సంబంధితం కాదు కానీ ఇన్ఫ్యాక్ట్ కొద్దిగా కళ్ళు లాంటిది వస్తుంది కాబట్టి కొంచెం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కోరాపుట్, ఇది మనకు ఒడిషా లోపలనే. సో కాల జియా రైస్ అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ మనకి ఇది ఇంతకుముందే జిఐ ట్యాగ్ ఉండే, దీన్ని మరొకసారి 10 years పొడిగిస్తున్నారు. సో ఈ రైస్ కొద్దిగా కొత్తిమీర లెక్క ఉంటుంది, ఆ రైస్కి ప్రత్యేక సువాసన ఉంటుంది కాబట్టి ఇవ్వడం జరిగింది. సో దీన్ని ప్రిన్స్ ఆఫ్ రైస్ అని చెప్పేసి తరచుగా ప్రస్తావన వేస్తారు. ఇవి 3 గుర్తుపెట్టుకోవాలి, మిగతా 14 కావాలంటే నేను లిస్ట్ ఇస్తాను. ఇన్ఫ్యాక్ట్ ఆ ఆర్టికల్ నేను గ్రూప్లో షేర్ చేస్తాను, ఒకసారి చూసుకోండి. బట్ అది ఎగ్జామ్ దృష్టి అయితే అవసరం లేదు. జస్ట్ ఆ సిమ్లీపాల్ ఎర్ర యాంట్ చట్నీ అని చెప్పేసి, నెక్స్ట్ ఆ ఖజూరిగూడ ఒడిషాలో ఉన్నటువంటి ఆ నీర నుంచి వచ్చిన ఒక సహజమైన స్వీటనర్, అది ఒక బెల్లం అది. నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్లో వెరీ ఫేమస్ ఈ 24 yearలో కొత్త తుఫాన్ వచ్చింది. ఈ ఇయర్లో ఫస్ట్ తుఫాన్, దాని పేరు అల్వారో అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది ఫస్ట్ సైక్లోన్ ఆఫ్ 2024 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది మడగస్కర్ని తాకిందట. సో మడగస్కర్ మనకి ఆఫ్రికా దగ్గర ఉంటుంది. సో మడగస్కర్ అయితే మనకి ఇన్ఫ్యాక్ట్ ఎక్కువ సమాచారం ఏమీ లేదు. ఈ అల్వారో అని చెప్పేసి నేమ్ పెట్టింది మొజాంబిక్ దేశము. మనం కొద్దిగా అప్డేట్ చేసుకోవాలి, ఈ తుఫాన్ ఫస్ట్ది కాబట్టి ఈ అల్వారో అంటే అని చెప్పేసి మీనింగ్ చూడాలి. బట్ నేను సెర్చ్ చేయలేదు టైం లేక. సో ఇది కూడా రేపు అప్డేట్ చేద్దాం. ఇన్ఫ్యాక్ట్ ఈ వరల్డ్ యొక్క జీడిపి అప్డేట్ చేయాలి యాజ్ పర్ యుఎన్ఓ ప్రకారము, వరల్డ్ ఎకనామిక్ సిచ్యువేషన్ అండ్ ప్రాస్పరిటీ రిపోర్ట్ ప్రకారము. నెక్స్ట్ ఈ అల్వారోకి అర్థమైందని చెప్పేసి సంథింగ్ ఏదో ఉంటుంది, మొజాంబిక్ నేమ్ ఇచ్చింది కానీ. సో మనకి టైం ఉంటే మొజాంబిక్ ఇట్లా హూ నేమ్డ్ అల్వారో అని చెప్పేసి కొడితే గూగుల్ సెర్చ్ చేస్తే ఈజీగా మనకి ఆన్సర్ దొరుకుతుంది. రైట్, ఒకసారి చూడండి, ఇది 2 చూడండి. నెక్స్ట్ భారతదేశంలో వెరీ ఫస్ట్ టైం ఈ ల్యాండ్ స్లైడ్ కోసము, సో ఎక్కడెక్కడ కొండ చర్యలు విడిగిపడతాయి అని చెప్పేసి, ఈ రిస్క్ ఎక్కడ ఉందని చెప్పేసి మ్యాప్ని వెరీ ఫస్ట్ టైం ఐఐటి ఢిల్లీ వాళ్ళు రూపొందించారు. సో ఇది మనకి వార్తల్లో ఉంది, ల్యాండ్ సైడ్ రిస్క్ మ్యాప్ ఫస్ట్ ఇన్ ఇండియా అని చెప్పేసి. ఇది హిందూ పేపర్లో వచ్చిన న్యూస్ ఇది. సో ఐఐటి ఢిల్లీ రూపొందించింది, అంటే ఎక్కడెక్కడ కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉందని చెప్పేసి ముందే హెచ్చరికలు జారీ చేయొచ్చు అని చెప్పేసి. ఇది మనం చూస్తే ఇంకోటి గుర్తుకు రావాలి. ఐ థింక్ మనం లాస్ట్ ఇయర్ కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసినాం, రివిజన్లో వస్తుంది. ల్యాండ్ సైడ్ అట్లాస్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మనకు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ అని చెప్పేసి వెరీ ఫస్ట్ టైం ల్యాండ్ స్లైడ్ అట్లాస్ని రూపొందించింది. మరి ఇదేంటిదంటే ఈ ల్యాండ్ స్లైడ్ రిస్క్ అనేది ఎక్కడెక్కడ ల్యాండ్ స్లైడ్స్ పడేందుకు అవకాశం ఉన్నదో అని చెప్పేసి ముందే మనకు హెచ్చరికలు జారీ చేస్తుంది, ఆ మ్యాప్ని రూపొందిస్తుంది. ఇదేంటి అంటే ఇంతవరకు నమోదైన కొండ చర్యలు ఎక్కడెక్కడ నమోదై అని చెప్పేసి ఆ మ్యాపింగ్ చేయడం జరిగింది. ఇది జరిగేందుకు అవకాశం ఉన్నది. ఇందులో మనకి మిజోరం రాష్ట్రంలో ఎక్కువ అని చెప్పేసి. సో రాష్ట్రంలో అదైతే జిల్లాలు చూస్తే రుద్రప్రయాగ అని చెప్పేసి ఎక్కువ జిల్లాలు, డిస్టిక్ లోపల ఎక్కువ ల్యాండ్ స్లైడ్స్ రుద్రప్రయాగ ఫ్రమ్ ఉత్తరాఖండ్ అని చెప్పేసి మనం దాన్ని డిస్కస్ చేసినాం మనం. సో హైయెస్ట్ మిజోరం లోపల పడ్డాయి. డిస్టిక్ లోపల చూస్తే ఐ థింక్ రుద్రప్రయాగ ఫ్రమ్ ఉత్తరాఖండ్ అని చెప్పేసి ఉంది. ల్యాండ్ స్లైడ్ రిస్క్ మ్యాప్ అనేది వెరీ ఫస్ట్ టైం ఐఐటి ఢిల్లీ అయితే, ల్యాండ్ స్లైడ్ అట్లాస్ ఆఫ్ ఇండియా నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ వెరీ ఫస్ట్ టైం ఇస్రోతోని అనుబంధంగా పెట్టుకొని రూపొందించడం జరిగింది. సో ఇవి 2 కూడా మనకు డిజాస్టర్ మేనేజ్మెంట్ కిందకి వస్తాయి. నెక్స్ట్ ఆర్ట్ అండ్ కల్చరల్ లోపల ఇది కూడా హిందూ ఆర్టికల్ మనకు.
సో కదంబ శాసనం అని చెప్పేసి బయటపడింది. ఇది దక్షిణ గోవాలో ఉన్న మహాదేవ టెంపుల్ అని చెప్పేసి ఉన్నది. సో ఈ మహాదేవ టెంపుల్ దగ్గర ఈ కదంబ శాసనం బయట ఉన్నది. ఇది కన్నడ భాష ఉన్న సంస్కృత భాషల మిళితమే ఉన్నదట. అంటే కన్నడ భాష ఉన్నది, సంస్కృత భాష కూడా కలిగి ఉన్నదట. సో ఇన్ఫ్యాక్ట్ ఈ కదంబులు ఎవరు అంటే మనకు కళ్యాణ చాళుక్యులు ఉన్నారు కదా. సో కళ్యాణ చాళుక్యుల యొక్క దగ్గర పనిచేసే వాళ్ళు. ఈ కళ్యాణ చాళుక్యులు రాష్ట్రకూటుల మధ్య యుద్ధం జరుగుతుంది. అందులో రాష్ట్రకూటులకి వ్యతిరేకంగా కళ్యాణ చాళుక్యులకు సపోర్ట్గా ఈ కదంబులు ఉంటారట. సో కదంబుల యొక్క స్థాపకుడు ఎవరు అంటే మనకు మయూర శర్మ అని చెప్పేసి వస్తుంది. కదంబ వంశం స్థాపించింది మయూర శర్మ అని చెప్పేసి వస్తుంది. ఇటువంటి హిస్టరీ అయినప్పటికీ మనకి కరెంట్ అఫైర్స్లో భాగంగా వస్తాయి కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మహాదేవ ఆలయం అని చెప్పేసి దక్షిణ గోవాలో ఉంటుంది. నెక్స్ట్ స్పేస్ ఆర్టికల్స్ ఒక 2 ఉన్నాయి. ఫస్ట్ చిన్నదే, జస్ట్ ఏమి లేదు, ఈ ఇండియా ఉన్న మారిషస్ దేశము ఒక ఒప్పందం చేసుకున్నాయి. మారిషస్ కంట్రీకి ఇండియా యొక్క ఇస్రో అనేది ఒక స్మాల్ శాటిలైట్ని రూపొందించి ఇస్తుందట. అది మనకి వార్తల్లో ఉంది. నెక్స్ట్ది సో ఫ్యూయల్ సెల్. ఈ టెస్ట్ అనేది ఇస్రో విజయవంతంగా పరీక్షించింది. సో సక్సెస్ అయిందని చెప్పేసి మనకి ఈరోజు అన్ని పేపర్లు రావడం జరిగింది. సో వాట్ ఈస్ ద ఫ్యూయల్ సెల్ టెస్ట్? ఎంతమంది దీన్ని డిస్కస్ చేసినాం ఆల్రెడీ. ఎప్పుడు అంటే జనవరి 1లో ఎక్స్పోసాట్ అని చెప్పేసి పంపింది. ఎక్స్రే పొలారిమెట్రీ అని చెప్పేసి ఇస్రో యొక్క ఫస్ట్ పొలారిమెట్రీ మిషన్. ఇది ప్రపంచంలో 2వది, ఇన్ఫ్యాక్ట్ ఇండియాలో ఫస్ట్ది. దీంట్లో మనకు PSLV-C58 అని చెప్పేసి రాకెట్ ఉంటుంది. ఈ PSLV లోపల మొత్తం 4 స్టేజ్లు ఉంటాయి కదా. ఇన్ఫ్యాక్ట్ ఇంతకుముందు ఫస్ట్ది స్టేజ్ అయిపోయింది, మండింది, ఇది విడిపోతుంది. సెకండ్ స్టేజ్ అయిపోతుంది, విడిపోతుంది. థర్డ్ స్టేజ్ మండింది, విడిపోతుంది. ఫోర్త్ది మండిపోయిన తర్వాత ఈ పెలోడ్ ఏదైతే ఉందో ఎక్స్పోసాట్ ప్లస్ 10 పెలోడ్స్ ఉన్నాయి, అవన్నీ అంతరిక్షంలోకి మనకు కక్షలోకి లో ఎర్త్ ఆర్బిట్లోకి ప్రవేశించబడతాయి. అయితే ఈ 4వ దాన్ని మనకు మండించకుండా దీన్ని తిరిగి ఉపయోగిస్తున్నారు. దీన్ని పొయం అని చెప్పేసి పిలుస్తాం. ఈ PSLV-C58 లోపల పొయంని 3వసారి ఉపయోగించారు కాబట్టి ఇస్రో ఇంతవరకు దీన్ని పొయం 3 అని చెప్పేసి పిలుస్తాం. PSLV ఆర్బిటల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ 3 అని చెప్పేసి. 3 అనేది ఏంటంటే ఇంతవరకు పొయం టెక్నాలజీని ఇస్రో 3వసారి ఉపయోగించింది కాబట్టి పొయం 3 అని చెప్పేసి పిలుస్తాం. ఈ పొయం 3 ద్వారా మనం మొత్తం 10 పెలోడ్స్ పంపుకున్నాము. 10 పెలోడ్స్ పంపుకున్నాము. ప్రైమరీ పెలోడ్ అనేది ఎక్స్పోసాట్ అయితే, ఇది కాకుండా ఒక 10 పంపుకున్నాం. మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ ఇంతకుముందు. VSAT అని చెప్పేసి ఉమెన్స్, ఇది లాల్ బహదూర్ శాస్త్రి వాళ్ళు పంపారు, కేరళలో ఉంటారు వాళ్ళు. సో అట్లనే ఇంకోటి ఫ్యూయల్ సెల్ అని చెప్పేసి మనము పంపడం జరిగింది. ఇది సక్సెస్ఫుల్ అయిందట. అందుకు మనకు మరొకసారి వార్తల్లో వచ్చింది. సో ఫ్యూయల్ సెల్ని పొయం 3 అనే రాకెట్ పంపింది. PSLV-C58లో ఉన్న 4వ స్టేజే పొయం అని చెప్పేసి పిలుస్తాం. సో ఈ ఫ్యూయల్ సెల్ అనగా మనకు ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ హైడ్రోజన్ ఆక్సిజన్ని ఎలక్ట్రోలైట్ చేస్తే కరెంట్ అనేది ఉత్పత్తి అవుతుంది. దాంతోపాటు నీరు మాత్రమే ఎమిషన్స్కి బయటకు వస్తుంది, ఎటువంటి కార్బన్ ఎమిషన్స్ రావు. నథింగ్ బట్ నీటి విద్యుత్ విశ్లేషణ చేసి కరెంటు ఉత్పత్తి చేస్తున్నారు. ఎంత కరెంటు ఉత్పత్తి అయింది అంటే ఇక్కడ 180 వాట్స్ ఉత్పత్తి అయింది అట. దీంట్లో బయటకు వచ్చేది కేవలం కరెంట్ వస్తుంది, ఇంకోటి వాటర్ మాత్రమే వస్తుంది ఎమిషన్స్గా. ఎటువంటి కార్బన్ ఎమిషన్స్ వస్తలేవు. సో ఇది మనకు ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, ఒక ఇంధనాన్ని మనము ఈ అంతరిక్షం లోపలనే తయారు చేస్తున్నాం. మనం భూమి మీద కాదు, ఇది అంతరిక్షం లోపల తయారైంది. సో మనకి ఇటువంటిది ఎందుకు పనికి వస్తుంది అంటే, మన ఫ్యూచర్లో సొంతగా స్పేస్ స్టేషన్ని ఏర్పాటు చేసుకుంటామని చెప్పేసి లక్ష్యం పెట్టుకున్నాము. మీరు ఆన్సర్ చేయండి. ఇండియా అనేది ఏ ఇయర్లోగా స్పేస్ స్టేషన్ను ఏర్పాటు చేస్తా అని చెప్పేసి కంకణం కట్టుకుంది. ప్రజెంట్ చూస్తే చైనాకి మాత్రమే ఉన్నది, టియాంగాంగ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇంకోటి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అని చెప్పేసి ఇది కెనడా స్పేస్ ఏజెన్సీ, జాక్సా అని చెప్పేసి జపాన్, నాసా అని చెప్పేసి యూరోపియన్ స్పేస్ అని చెప్పేసి రష్యా, ఇవన్నీ 5 కలిపి దీన్ని ప్రయోగించినాయి. రష్యా యొక్క తోడ్పాటు 2025 వరకు ఉంటుందని చెప్పేసి మొన్న అప్డేట్ చేయడం జరిగింది, మనం డిస్కస్ చేసినాం. ప్రజెంట్ ISS ఉన్నది, టియాంగాంగ్ ఉన్నది. ఇండియా అయితే పంపిస్తా అని చెప్పేసి లక్ష్యం పెట్టుకున్నది. అది ఆన్సర్ చేయండి. సో అట్లా ఇది పంపించాలంటే ఫస్ట్ మనకి ఇంధనం అనేది అవసరం ఉంటుంది. ఆ స్పేస్ స్టేషన్ అక్కడనే ఉండాలంటే నిరంతరం ఇంధనం అవసరం ఉంటుంది. ఇక్కడ నుంచి పంపలేం కాబట్టి అక్కడే తయారు చేసేందుకు ఈ టెక్నాలజీ బాగా పనికి వస్తుంది.
ఏది ఫ్యూయల్ సెల్ టెక్నాలజీ అని చెప్పేసి పనికి వస్తుంది. ఇందులో ఏమున్నది, హైడ్రోజన్ ఆక్సిజన్ అని చెప్పేసి ఒకదాన్ని యానోడ్గా ఒకదాన్ని క్యాథోడ్గా వాళ్ళు ఉపయోగించి విద్యుత్ తయారు చేస్తున్నారు. 180 వాట్స్ అయితే వచ్చింది, ఎటువంటి కార్బన్ ఎమిషన్స్ లేకుండా వచ్చింది. ఇది మనకు నెట్ జీరోలో కూడా పనికి వస్తుంది. ఇదే టెక్నాలజీ భూమి మీద కూడా చేయవచ్చు వీళ్ళు. సో నెక్స్ట్ డిఫెన్స్ లోపల చిన్నది ఎంవి నీలా నార్ఫోక్ అని చెప్పేసి ఒక నౌక. సో ఎంవి లీలా నార్ఫోక్, ఈ నౌక పేరు కంటే ఈ నౌక కోసం మనం ఒక రక్షణ ప్రయోగం చేసినాం, అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది అరేబియా సముద్రం లోపల ఇన్ఫ్యాక్ట్ దీన్ని హైజాక్ చేసిండ్లు హౌతీ సంథింగ్ మొత్తం మీద ఎవరో. సో దాన్ని రక్షించేందుకు ఇండియా యొక్క నేవీ ఐఎన్ఎస్ చెన్నై యుద్ధ నౌకని పంపింది, P-8I పంపింది, ఇంకోటి MQ-9B అని చెప్పేసి పంపింది. ఈ 3 మనకి వార్తల్లో ఉన్నాయని చెప్పేసి ఆ 3టిని మనం డిస్కస్ చేయాలి. 3 మనకి ఇంతకుముందు ఎగ్జామ్లో వచ్చినాయి, మన కరెంట్ అఫైర్స్ క్లాస్లో 3-4 టైమ్స్ రిపీట్ అయినాయి. ఈ 3 ఎందుకు వార్తల్లో ఉన్నాయంటే ఎంవి లీలా నార్ఫోక్ అనే ఒక కార్గో షిప్ సో అరేబియా సముద్రం లోపల హైజాక్ ప్రయత్నం చేసిండ్రు, అందులో ఇండియన్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళని ఫస్ట్ మారిటైమ్ పెట్రోల్ ఎయిర్ క్రాఫ్ట్ అని చెప్పేసి ఎంపీ అని చెప్పేసి పిలుస్తాం. నోట్స్లో పూర్తిగా రాయలేదు, మారిటైమ్ పెట్రోల్ అని చెప్పేసి రాయలేదు, ఎంపీ అని చెప్పేసి రాసిన. సో సముద్ర గస్తీ నౌక ఇది. ఈ సముద్ర గస్తీ నౌక ఈ హైజాక్ నౌక మీద తిరుగుతూ దాని గస్తీ కాసింది. తర్వాత MQ-9B అంటే ఇది ఒక సముద్రపు హెలికాప్టర్ అని చెప్పేసి పిలుస్తాం, ఇది కూడా గస్తీ కాసింది. 2 గస్తీ కాసినాయి. దీన్ని డ్రోన్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది అమెరికాది, మనం కొనుక్కున్నాం ఇంతకుముందు, ఇది మనం తయారు చేసుకున్నాం P-8I అని చెప్పేసి. సముద్ర గస్తీ విమానము, సముద్ర గస్తీ డ్రోన్ ఇది, లేదా హెలికాప్టర్ అని చెప్పేసి పిలుస్తాం. 2 గస్తీ కాస్తే ఇది వెళ్ళి ఫైట్ చేసింది, దీన్ని యుద్ధ నౌక అని చెప్పేసి పిలుస్తాం. ఇన్ఫ్యాక్ట్ ఐఎన్ఎస్ చెన్నై మనం నెంబర్ ఆఫ్ టైం డిస్కస్ చేసినామండి. ఇది ప్రాజెక్ట్ 15Aలో అంతర్భాగము. ఇది కోలకత్తా క్లాస్. ఇది కోలకత్తా క్లాస్ అంటే ఏంది, ఈ 15A ప్రాజెక్ట్లో ఫస్ట్ నౌక కాబట్టి కోలకత్తా. సో కోలకత్తా క్లాస్ అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని ముంబైలో ఉన్న మజగావ్ డాక్ షిప్ యార్డ్ వాళ్ళు తయారు చేయడం జరిగింది. సో అందుకని చెప్పేసి ఐఎన్ఎస్ చెన్నై వార్తల్లో ఉంది, P-8I వార్తల్లో ఉంది, MQ-9B వార్తల్లో ఉంది. ఇవి మన రివిజన్ పర్పస్ కూడా పనికి వస్తుంది. ఇటీవల వార్తల్లో కనిపించిన P-8I అనగా అని చెప్పేసి యుద్ధ నౌక, ఒక గస్తీ సముద్ర విమానం అని చెప్పేసి, లేదా కోర్వేట్ అని చెప్పేసి ఇట్లా ప్రశ్న వస్తుంది. సముద్ర గస్తీ విమానము లేదా మారిటైమ్ పెట్రోల్ ఎయిర్ క్రాఫ్ట్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ ఎంవి లీలా నార్ఫోక్ పేరు అవసరం లేదు. సేమ్ మనకి ఇంతకుముందు కూడా గుజరాత్లో ఒక షిప్ కూడా ఇట్లనే హైజాక్ గురి చేయబడితే ICGS విక్రమ్ అని చెప్పేసి కాపాడింది. ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ విక్రమ్ అని చెప్పేసి కాపాడింది. అది మనకి రీసెంట్గా ఒక 3-4 డేస్ బ్యాక్ మనం డిస్కస్ చేయడం జరిగింది. తర్వాత సో జమ్మూ కాశ్మీర్లో ఉన్న కతూరా అనే ప్రాంతం మనకి వార్తల్లో ఉంది. ఇది నార్త్ ఇండియా లోపల మొట్టమొదటి సో బయోటెక్ పార్క్ అండి, అందుకు ఇది వార్తల్లో ఉంది. సో ఫస్ట్ అనగానే మనకు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ బయోటెక్ పార్క్ ఇన్ నార్త్ ఇండియా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఇది నార్త్ ఇండియాలో మొట్టమొదటి ఇండస్ట్రియల్ బయోటెక్ పార్కు. ఇక్కడ మనకి ఏముంటుంది బయోటెక్ పార్క్ అంటే, ఇన్ఫ్యాక్ట్ ఈ ఔషధ మొక్కలు అనేవి ఇక్కడ ప్రయోగాలు చేస్తారు, తయారు చేస్తారు కొన్ని ఔషధాలు, దాన్నే బయో పార్క్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ పర్యావరణ అంశాలు ఒక 3-4 ఉన్నాయి వార్తల్లో. సో ఫస్ట్ ఒక ఒప్పందం చేసుకోవడం జరిగింది ఇండియన్ రైల్వే కోసము, అది ఇండియా ఉన్ను USAID సంస్థ. ఇండియా అంటే మనమే. సో యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అని చెప్పేసి ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అని చెప్పేసి ఒక అమెరికా సంస్థ. ఈ 2 ఒప్పందం అనేది ఏంటిదంటే, సో ఈ రైల్వేస్ ఒక లక్ష్యం ఉన్నది, రైల్వేస్కి నెట్ జీరో కార్బన్ అయితే 2030 లోపు రావాలని చెప్పేసి లక్ష్యం ఉంది. ఈ లక్ష్యం కోసం అని చెప్పేసి USAID సంస్థ హెల్ప్ చేస్తుందట. యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అని చెప్పేసి ఈ సంస్థ ఇండియాకి హెల్ప్ చేస్తుంది
దేనిలో హెల్ప్ చేస్తుంది ఒప్పందం అంటే ఇన్ఫ్యాక్ట్ రైల్వేస్ నెట్ జీరో కార్బన్ యొక్క లక్ష్యాన్ని సాధన చేయడంలో ఇది హెల్ప్ చేస్తుంది అని చెప్పేసి ఈ సంస్థ పేరు మనం గుర్తుపెట్టుకోవాలి, యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అని చెప్పేసి అది ఒకటి ఉన్నది. ఇంకోటి చిన్న ఆర్టికల్, సో హిమాచల్ ప్రదేశ్ క్లీన్ స్టేట్గా రావాలి, కార్బన్ ఎమిషన్స్ ఉండద్దు అని చెప్పేసి లక్ష్యం పెట్టుకున్నది 31 మార్చు 2026 కల్లా అని చెప్పేసి. సో దానిలో భాగంగా ఒక చర్య తీసుకున్నది. 1 జనవరి నుంచి ఇదే ఇయర్ నుంచి గవర్నమెంట్ ఆఫీసులలో పెట్రోల్ అండ్ డీజిల్ వెహికల్స్ కొనేయట, వాళ్ళు కంప్లీట్గా ఎలక్ట్రిక్ వెహికల్స్ కొంటారట. అది సో ఎందుకోసం అంటే మా లక్ష్యం ఏంటి అంటే క్లీన్ ఎనర్జీ స్టేట్గా మారాలి మేము 2026 అని చెప్పేసి కొంచెం ఇయర్ గుర్తుపెట్టుకోవాలి. ఈ క్లీన్ ఎనర్జీ కానీ హైడ్రోజన్ ఎనర్జీ కానీ ఇట్లా వచ్చినప్పుడు ఏ రాష్ట్రమైనా కూడా మనము ఇయర్స్ గుర్తుపెట్టుకోవాలి, తరచుగా పరీక్షల్లో వస్తున్నాయి కాబట్టి 2026 31 మార్చ్ కల్లా ఈ రాష్ట్రం ఏదైతే ఉందో క్లీన్ ఎనర్జీగా మారుతారట. దానికోసం అని చెప్పేసి జనవరి 1 నుంచి గవర్నమెంట్ ప్రభుత్వ కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఈ పెట్రోల్ కానీ డీజిల్ కానీ వాహనాలు కొనుగోలు లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇవి 2 చిన్న ఆర్టికల్స్. నెక్స్ట్ వస్తుంది వెరీ ఫేమస్, సో వెట్లాండ్ సిటీ అక్రిడియేషన్. సో ఇదొక ప్రపంచవ్యాప్తంగా వెట్లాండ్ ఏవైతే నగరాలు ఎంకరేజ్మెంట్ చేస్తున్నాయో ఆ నగరాల గుర్తింపు అని చెప్పేసి పిలుస్తాం, వెట్లాండ్ సిటీ అక్రిడియేషన్ అని చెప్పేసి. మనకు వెట్లాండ్ రక్షణ కోసం అని చెప్పేసి 1971లో రామ్సర్ ఒప్పందం అని చెప్పేసి అమల్లోకి వచ్చింది. రామ్సర్ అంటే మనకు ఇరాన్లో ఉంటుంది. సో ఇక్కడ ఇన్ఫ్యాక్ట్ ప్రపంచ దేశాలు అన్ని మీటింగ్ పెట్టుకొని వెట్లాండ్స్ యొక్క కన్జర్వేషన్ రక్షణ కోసం ఒప్పందం చేసుకోవడం జరిగింది. అదే రామ్సర్ ఒప్పందం అని చెప్పేసి పిలుస్తాం. 71లో వేసుకుంటే ఒప్పందము 1975లో అమల్లోకి వచ్చింది. ఇండియా 1982లో సంతకం చేయడం జరిగింది. దీని ప్రకారం ఒక వెట్లాండ్ని రామ్సర్ సైట్గా గుర్తిస్తారు. ఇండియాలో మొత్తం 75 రామ్సర్ సైట్స్ ఉన్నాయి. ఎక్కువ రామ్సర్ సైట్స్ మనకి తమిళనాడు రాష్ట్రం అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం. 75 రామ్సర్ సైట్స్ మనం డిస్కస్ చేయడం జరిగింది డిఫరెంట్ టైంలో వార్తల్లో ఉన్నప్పుడు, రైట్. సో ఇక్కడ ఇంకొకటి ఏముంటుంది అంటే వెట్లాండ్ సిటీ అని చెప్పేసి ఉంటుంది. సో ఏ నగరాలు అయితే వెట్లాండ్ కోసం బాగా కృషి చేస్తున్నాయో వాటిని వెట్లాండ్ సిటీగా డిక్లేర్ చేస్తారు. ఇది వెరీ ఫస్ట్ టైం. సో COP12 అంటే ఏంటిది, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 12 అని చెప్పేసి సో జరిగింది. అంటే రామ్సర్ కన్వెన్షన్ విషయంలో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఇది. మనం మొన్న డిస్కస్ చేసింది UNFCCCC కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. అంతకుముందు ఏలో డిస్కస్ చేసింది UNCBD యొక్క కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 15, అది 28, ఇది COP12. సో ఈ COP12లో ఒప్పందం చేసుకున్నారు వెట్లాండ్ సిటీస్ని గుర్తించాలని చెప్పేసి. ఇంతవరకు ఇండియాలో లేదు. అయితే వెట్లాండ్ సిటీస్ కోసం అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు ఒక 3 సిటీస్ పేరు పంపారు. ఆ 3 సిటీస్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి రాజస్థాన్లో ఉన్న ఉదయ్పూర్. ఇన్ఫ్యాక్ట్ ఇంతకుముందు ఇది ఒకటే పంపిండ్లు, బట్ దీనికి అప్డేట్ చేసి 3 పంపిండ్లు. మనం డిస్కస్ చేసినాము ఇండియాలో ఫస్ట్ వెట్లాండ్ సిటీ ఉదయ్పూర్ అని చెప్పేసి, బట్ దీనికి ప్రపోజల్ పంపిణలు కానీ ఇంకా ఆమోదం రాలేదు. ఇప్పుడు ఏం చేసినారు అంటే ఉదయ్పూర్కి మరొక 2 యాడ్ చేసిన్లు. అది ఇండోర్ ఒకటి ఫ్రమ్ మధ్యప్రదేశ్, థర్డ్ది భోపాల్ ఫ్రమ్ మధ్యప్రదేశ్. సో ఈ 3 ఎందుకని చెప్పేసి మనకు PIB న్యూస్లో వాటి యొక్క కృషి ఇవ్వడం జరిగింది. కొద్దిగా మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. ఏమంటుందంటే వెట్లాండ్ సిటీ అక్రిడియేషన్ యొక్క ఆమోదం కోసము భారతదేశం నుంచి నామినేషన్లు మొత్తం 3 ఉన్నాయి. ఉదయ్పూర్ ఒకటి, నగరాలు మాత్రమే మనకు, ఇండోర్ ఒకటి, భోపాల్ ఒకటి. ఇప్పుడేం డిస్కస్ చేయాలి, వై దీస్ 3 సిటీస్, ఎందుకోసం 3 ఇవి, ఇంకా మిగతా హైదరాబాద్ ఎందుకు కాదని చెప్పేసి చూసుకోవాలి, రైట్. ఫస్ట్ భోపాల్ లోపల మనకి సో బోజ్, ఇది రామ్సర్ సైట్ అండి మనకి. ఇన్ఫ్యాక్ట్ బోజ్ వెట్లాండ్ ఉన్నది, రామ్సర్ సైట్. దీని రక్షణ కోసం భోపాల్ సిటీ ఫైట్ చేస్తుంది కాబట్టి దీన్ని ఇవ్వడం జరిగింది. ఇంకోటి ఇండోర్ లోపల సిర్పూర్ లేక్ అని చెప్పేసి ఉన్నది, ఇట్ ఈజ్ ఆల్సో రామ్సర్ సైటు. సో ఇవి 2 రామ్సర్ సైట్స్ నగరాల పేర్లు అవసరము. ఉదయ్పూర్లో దెర్ ఈజ్ నో రామ్సర్ సైటు. రామ్సర్ సైట్ మనకు లేదు, రాజస్థాన్లో ఉన్నాయి, 2 ఉన్నాయి మనకు. సో ఇన్ఫ్యాక్ట్ ఇది కియాలో దేవ్ అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ అది ఫస్ట్ రామ్సర్ సైట్ ఇన్ ఇండియా. ఈ చిలకా సరస్సు అండ్ కియాలో దేవ్ అని చెప్పేసి 2 కూడా ఫస్ట్ రామ్సర్ సైట్స్ ఇన్ ఇండియా, ఫస్ట్.
ఇంకోటి సాంబార్ సరస్సు అని చెప్పేసి ఉంటుంది రాజస్థాన్ లోపల. అవి రెండు మాత్రమే రామ్సర్ సైట్. ఉదయపూర్ని మనం ఎందుకు ఇచ్చిందంటే జైపూర్ని ఎందుకు ఇవ్వలేదు అంటే రాజస్థాన్ లోపల ఇది ఒక 5 వెట్లాండ్స్ని కాపాడుతుంది. ఈ 5 వెట్లాండ్స్ ఆర్ నాట్ రామ్సర్ సైట్స్. నేను చెప్పేది అర్థమవుతుంది అనుకుంటే మొత్తం మీద ఉదయపూర్లో రామ్సర్ సైట్స్ లేవు, వెట్లాండ్స్ ఉన్నాయి. అన్ని వెట్లాండ్స్ రామ్సర్ సైట్స్ ఎందుకు అవుతాయి? రామ్సర్ కన్వెన్షన్ కింద గుర్తిస్తే రామ్సర్ సైట్ అవుతుంది. రాజస్థాన్లో ఉదయపూర్లో లేవు కానీ రాజస్థాన్లో ఉన్నాయి. కియాలో దేవుంది అండ్ సాంబార్ సరస్సు అని చెప్పేసి ఉన్నది, రెండే ఉన్నాయి రాజస్థాన్ లోపల. సో 5 వెట్లాండ్స్ మనం గుర్తుపెట్టుకోవాలన్నా కంపల్సరీ అవసరం ఉంటుంది. పిచోలా సరస్సు అని చెప్పేసి ఉన్నది, ఇది 4th క్లాస్ సైన్స్ పుస్తకంలో ఉంటుంది. సో వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్ అది. నెక్స్ట్ ఇంకా ఇన్ఫ్యాక్ట్ సో ఫతేహు సాగర్ అని చెప్పేసి ఉన్నది. ఫతేహు సాగర్, రంగ్ సాగర్, స్వరూప్ సాగర్ అండ్ దూదు తెలాయి అని చెప్పేసి ఉంటుంది. దూదు తెలాయి ఇవన్నీ మ్యాచింగ్ పర్పస్లో వస్తాయండి. సో పిచోలా, ఫతాహు సాగర్, రంగ్ సాగర్, స్వరూప సాగర్ అండ్ దూదు తెలాయి అని చెప్పేసి 5 వెట్లాండ్స్ ఆర్ దేర్. అందుకోసం అని చెప్పేసి ఉదయపూర్ని కూడా పంపడం జరిగింది. ఈ 3 ఇట ఆమోదం పొందితే లక్కీ, 1 పొందిన మనకి కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ దొరుకుతుంది. రైట్, ఇంకా మనకు కొద్ది ఇక్కడ ఇంకా దీన్ని అప్డేట్ చాలా చేసుకోవచ్చు. మ్యాంట్రిక్స్ రికార్డ్ అని చెప్పేసి ఉన్నదండి. సో మ్యాంట్రిక్స్ రికార్డు ఇదేంటి అంటే ఈ రామ్సర్ సైట్గా గుర్తించబడ్డప్పటికీ ఆ నగరం అనేది ఆ రామ్సర్ సైట్ని నిర్లక్ష్యం చేస్తే దాన్ని మ్యాట్రిక్స్ రికార్డు లోపల ఎక్కిస్తారు. ఇగో నువ్వు రామ్సర్ సైట్గా మేము చేసినాము, నువ్వు నిర్లక్ష్యం వహిస్తున్నావు, చర్య తీసుకోమని చెప్పేసి తక్షణమే చర్య తీసుకోమని చెప్పేసి హెచ్చరిక చేయడమే మ్యాంట్రిక్స్ రికార్డు యొక్క ఉద్దేశము. సో మనకి ఇటీవల ప్రశ్న వచ్చింది ఇంతకుముందు, ఇది టీఎస్పీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లో మ్యాంట్రిక్స్ రికార్డ్ అని దేనికంటే రామ్సర్ సైట్ని నిర్లక్ష్యం చేసినప్పుడు తక్షణమే చర్య తీసుకోవాలని చెప్పేసి చెప్పే హెచ్చరికనే మ్యాంట్రిక్స్ రికార్డ్ అని చెప్పేసి పిలుస్తాం. ఎంత మనకి రామ్సర్ సైట్ గురించి, వెట్లాండ్ సిటీ నగరాల గురించి. ఇంతవరకు ఇండియాలో దేర్ ఈజ్ నో వెట్లాండ్ సిటీస్ బట్ 75 రామ్సర్ సైట్స్ అయితే ఉన్నాయి. తమిళనాడు అందులో ఫస్ట్ ప్లేస్ అయితే ఆక్రమించింది. ఇండియా సైన్ చేసింది 1982లో. సో రామ్సర్ ఒప్పందం జరిగింది 71లో, అమల్లోకి వచ్చింది 75లో. అవి 2 ఇయర్స్ మనకి వేరే ఉంటాయి. వెట్లాండ్ డే అని చెప్పేసి మనకి February 2 అని చెప్పేసి ఉన్నది, ఇది నెక్స్ట్ మంత్ వస్తుంది. నెక్స్ట్ గవర్నమెంట్ పాలసీ ఒక 4 ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి. అవి ఈజీ ఆర్టికల్సే. సో కొన్ని మన హెడ్డింగ్స్ చూస్తే ఈజీగా చెప్పొచ్చు. ఫస్ట్ది సడక్ సురక్ష ఫోర్స్ అని చెప్పేసి ఉన్నది. సో సడక్ మీన్స్ మనకి రోడ్డు, సురక్ష అంటే రక్షణ అని చెప్పేసి ఉన్నది. సో ఇది దేని యొక్క కార్యక్రమం అంటే పంజాబ్ యొక్క కార్యక్రమం, పంజాబ్ది. సో వీళ్ళు ఈ కార్యక్రమంలో భాగంగా ఏం చేసిందంటే మై మ్యాప్ ఇండియా, ఈ కంపెనీ పేరు మై మ్యాప్ ఇండియా, ఈ కంపెనీ సహాయంతో వాళ్ళు ఒక యాప్ని రూపొందించారు. అది సో మ్యాప్ ప్లీజ్ అని చెప్పేసి ఉన్నది, మ్యాప్ PLS ప్లీజ్ యాప్. ఈ యాప్లో ఏముంటుందంటే ఈ యాప్ మనం ఇన్స్టాల్మెంట్ చేసుకున్నప్పుడు మన బైక్ మీద పోగా, కార్లో పోగా ఆ గుంతలు ఎక్కడ ఉన్నాయో రోడ్డు మీద మనకు హెచ్చరిక జారీ చేస్తుంది, వాయిస్లో వినిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఆ వాయిస్ కూడా పంజాబీ భాషల్లోనే ఉంటుంది, స్థానిక భాషల్లోనే ఉంటుంది. దీని ద్వారా ఏమైంది, మనకు ఈ యాక్సిడెంట్ ఎక్కడైతే ఉన్నదో అటువంటి స్పాట్ని మ్యాపింగ్ చేసిన ఫస్ట్ రాష్ట్రంగా పంజాబ్ రికార్డు సృష్టించింది. సో వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే గిట్ట January 1 నుంచి ఈ 6th వరకు కరెంట్ అఫైర్స్ లోపల ఈ సూపర్లేటివ్ అంశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే ఫస్ట్ ఇన్ న్యూస్ అని చెప్పేసి, హైయెస్ట్ అని చెప్పేసి, లార్జెస్ట్ అయిన నౌక అని చెప్పేసి ఇటువంటి మనకి వార్తల్లో వస్తున్నాయి. సో ఇటువంటి ఎగ్జామ్లో ఎక్కువ వస్తాయి. సో పంజాబ్ అనేది రోడ్డు యాక్సిడెంట్ యొక్క స్పాట్స్ని మ్యాపింగ్ చేసిన ఫస్ట్ది, ల్యాండ్ స్లైడ్స్ని మ్యాప్ చేసిన ఫస్ట్ది IIT ఢిల్లీ అని చెప్పేసి ఉన్నది, అది గుర్తుపెట్టుకోవాలి. ల్యాండ్ స్లైడ్ అట్లాస్ ఆఫ్ ఇండియా అంటే ఇంతవరకు జరిగిన ల్యాండ్ స్లైడ్స్ ఎక్కడ, ఏ రాష్ట్రంలో ఎక్కువ ఉన్నాయి, ఏ డిస్టిక్లో అని చెప్పేసి NRSC రూపొందించింది. సో ఇవన్నీ కన్ఫ్యూజ్ కాకుండా ఒక దగ్గర రాసుకోవాలి. సో పంజాబ్ అయితే మనకి ఫస్ట్ రికార్డ్ సృష్టించింది. 784 స్పాట్స్ అట, మొత్తం మీద 784 స్పాట్స్ని అది గుర్తించిందట, ఆ మ్యాపింగ్ చేయడం జరిగింది. మ్యాప్ ప్లీజ్ యాప్, మై మ్యాప్ ఇండియా కంపెనీ, అదేమో స్కీమ్ పేరు. సో పంజాబ్ అని చూసుకోవాలి. నెక్స్ట్ ఈ సమృద్ధి పోర్టల్ని మన అమిత్ షా గారు దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఎందుకోసం అంటే మనకి సో కందిపప్పు రైతులు,
సో కందిపప్పు రైతులు ఈ పోర్టల్ లోపల రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళకి మినిమం సపోర్ట్ ప్రైస్ ఇస్తారట, లేదా మార్కెట్ ప్రైస్ ఇస్తారట. సో వీళ్ళు బయట అమ్ముకున్నట్లయితే రేట్ రాకుంటే ఈ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటే గవర్నమెంటే గ్యారంటీ ఇస్తుందట. ఒక రకంగా ఎంఎస్పిని లీగలైజ్ చేసినట్టే. ఇది మంచి ఇనిషియేటివ్ అండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క మంచి ఇనిషియేటివ్ ఇది. ఏంటిది? కందిపప్పు రైతులు పంట కంటే ముందే ఈ సమృద్ధి పోర్టల్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ పంట చేతికి వచ్చినాక సో వాళ్ళు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ తుర్దాల్ అని చెప్పేసి పిలుస్తుంది ఇంగ్లీష్లో. సో ఈ కందిపప్పు కనుక ఎంఎస్పి ఇస్తుంది కదా, ఆ ఎంఎస్పి రేట్ రాకుంటే ఈ పోర్టల్లో ఒకసారి కంప్లైంట్ ఇచ్చినట్లయితే గవర్నమెంటే కొంటుందట కంపల్సరీ. ఆ ఎంఎస్పి రేటుకు లేదా మార్కెట్ ప్రైస్కి ఏ తక్కువ ఉంటే దానికి కొంటుందట కంపల్సరీ. సో ఇది ఒక రకంగా మనకి పప్పుల వైపు రైతుల్ని మళ్లించే ప్రయత్నంలో భాగంగా ఇది తీసుకోవడం జరిగింది. మనం ఎక్కువ శనగపప్పు కానీ పెసరపప్పు కానీ ఇవి 2 పప్పులు కాకుండా మిగతా పప్పుల్ని ఇంపోర్ట్ చేసుకుంటాం. కంది కూడా మనం ఇంపోర్ట్ చేసుకుంటామండి. ఓన్లీ శనగపప్పును చనాదాల్ అని చెప్పేసి ఇంకోటి పెసరపప్పు, ఇవి 2 మాత్రం మనం పండిస్తాం, మిగతా ఇంపోర్ట్ చేసుకుంటాం. కాబట్టి ఈ పోర్టల్ యొక్క ప్రారంభోత్సవంలో మన అమిత్ షా గారు చెప్పినారు ఏమని అంటే డిసెంబర్ 2027 కల్లా భారతదేశము పప్పుల విషయంలో స్వయం సమృద్ధి సాధించాలని చెప్పేసి కంకణం కట్టుకుందట. ఇటువంటి లక్ష్యాలు ఎగ్జామ్లో తరచుగా వస్తాయి. మనం ఇంతకుముందు ఇండియా టార్గెట్ ఇయర్స్ అని చెప్పేసి ఒక క్లాస్ చేసుకున్నాం రివిజన్ లోపల, మళ్ళీ చేస్తాం అనుకోండి. సో అందులో ఇది రాసుకోవాలి, డిసెంబర్ 27 కల్లా ఏం కావాలంటే ఇండియా సో సెల్ఫ్ సఫిషియెంట్గా అయిపోవాలి, స్వయం సమృద్ధి అయిపోవాలని చెప్పేసి, అందుకే ఈ సమృద్ధి పోర్టల్ అని చెప్పేసి చెప్పినామని చెప్పేసి అమిత్ షా గారు చెప్పడం జరిగింది. అందుకు మనం రాసుకోవాలి. ఓన్లీ ఫర్ కంది రైతులకే, ఈ పెసరు శనగలకు లేదట. సో పప్పులు అనేది ఇన్ఫ్యాక్ట్ మనము స్కూళ్ళలో చూస్తే ఎక్కువ మిడ్ డే మీల్స్లో పప్పు ఉంటుంది. వై? బికాస్ ఈ వెజిటేరియన్లో హెల్తీయెస్ట్ ప్రోటీన్ అనేది పప్పు. రైట్. నెక్స్ట్ ఇంకో గవర్నమెంట్ ప్రోగ్రామ్ వార్తల్లో ఉంది, ప్రేరణ అని చెప్పేసి వార్తల్లో ఉన్నది. ఇదేంటి అంటే ఒక లర్నింగ్ ఎక్స్పీరియన్స్. భారతదేశం మొత్తంలో ఈ ప్రేరణ పోర్టల్లో కొంతమంది పేర్లు నమోదు చేసుకుంటే 10 మంది గర్ల్స్ 10 మంది బాయ్స్కి 1 వీక్ ట్రైనింగ్ ఇస్తారు గుజరాత్ రాష్ట్రంలో. ఇన్ఫ్యాక్ట్ ఏ ప్రాంతంలో అంటే మనకు మెహాసన ప్రాంతం లోపల ఒక స్కూల్ ఉందట. సో బాలికల పాఠశాల, ఆ స్కూల్లో ట్రైనింగ్ ఇస్తారట, లర్నింగ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి. మొత్తం మీద ఐఐటి గాంధీనగర్ ఒక 9 విలువల ఆధారంగా ఒక సిలబస్ని రూపొందించింది. ఆ విలువలు అన్నీ కూడా నేర్పిస్తారట. ఇండియా మొత్తంలో ఓన్లీ 20 మెంబర్స్ ఫర్ 1 వీక్ మాత్రం పనిచేస్తుంది. సో ఇందులో 9th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు పిల్లలు ఉండొచ్చు. ఈ కార్యక్రమానికి స్ఫూర్తి ఏంటి అంటే 1888లో వెర్నాక్యులర్ స్కూల్ అని చెప్పేసి ఇది గుజరాత్ రాష్ట్రంలో ప్రారంభించబడింది. ఆ వెర్నాక్యులర్ స్కూల్ యొక్క స్ఫూర్తి తీసుకొని 9 వాల్యూస్ పెంపొందించాలని చెప్పేసి ఐఐటి గాంధీనగర్ యొక్క చొరవనే ప్రేరణ అని చెప్పేసి దీన్ని మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. గవర్నమెంట్ స్కీమ్లో భాగంగా వస్తుంది. నెక్స్ట్ మన పిఎం మోడీ గారు ఒక స్కీమ్ స్టార్ట్ చేసిండు, అది పృథ్వీ విజ్ఞాన్ అని చెప్పేసి. ఈ డేట్స్ ఏం అవసరం లేదు లేండి వీటికి, ఏ రోజు అని చెప్పేసి ఎవరు అడగరు. సో పృథ్వీ విజ్ఞాన్ అనేది ఏంటి? పృథ్వీ మీన్స్ భూమి. మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ అండ్ సైన్స్ వాళ్ళు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో ఇన్ఫ్యాక్ట్ ఇది భూమి యొక్క అన్ని ఆవరణలు ఇది కవర్ చేస్తుంది, అన్నిటిని అధ్యయనం చేస్తుంది. శిలావరణం కావచ్చు, జలావరణం కావచ్చు, భూకంప శాస్త్రం కావచ్చు, వాతావరణం కావచ్చు, ఈ అన్నిటిని కూడా అధ్యయనం చేస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. అదే పృథ్వీ విజ్ఞాన్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్. ఇది 2021 నుంచి 26 వరకు 4797 కోట్లు ఖర్చు చేస్తారట. నాకు ఇది అర్థం కాలే. 21 నుంచి 26 ఏంటి? ఇన్ఫ్యాక్ట్ మనం 24లో ఉన్నాగా అని చెప్పేసి అనిపించింది. బట్ ఇది నాకు తెలిసి అయితే ఇక్కడ పృథ్వీ విజ్ఞాన్ స్కీమ్ అయితే 5 ఓల్డ్ స్కీమ్స్ అంతకుముందు ఉన్నాయి. ఆ ఓల్డ్ స్కీమ్స్ని మెర్జ్ చేసి ఒకే స్కీమ్గా మార్చారు కాబట్టి ఆ ఓల్డ్ స్కీమ్స్ 21 నుంచి అమల్లో ఉన్నాయి కాబట్టి సో ఈ 21 నుంచి 26 వరకు ఇన్ని కోట్లు ఖర్చు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో 21 ఇప్పటికి కూడా నాకు క్వశ్చనబులే. బట్ మనకైతే పిఐబి న్యూస్లో 21 ఉన్నది, పేపర్లో 21 ఇవ్వడం జరిగింది. అయితే ఆ 5 ఓల్డ్ స్కీమ్స్ కూడా 21 నుంచి ఉన్నాయి కాబట్టి ఆ ఓల్డ్ స్కీమ్స్ ప్లేస్లో ఒకటే స్కీమ్ వచ్చింది కాబట్టి అందుకోసం అని చెప్పేసి ఇయర్ పెట్టినారని అనుకున్నా కూడా ఆ ఖర్చు చేస్తాం అన్నది కొంచెం మనకి భవిష్యత్తును సూచిస్తుంది. 21 ఏమో మనకి గత కాలాన్ని సూచిస్తుంది. సంథింగ్ డౌట్, బట్ మనకైతే పిఐబి న్యూస్లో ఉంది కాబట్టి ఫాలో అయిపోవచ్చు.
ఒక 2 చిన్న సమ్మిట్స్ జరిగినాయి. ఈ సమ్మిట్ని స్కిప్ చేయవచ్చు, పేపర్లో ఉన్నాయి కాబట్టి మనం చెప్పడం అంతే. ఒకటి చూస్తే డీజీపీ సమ్మిట్ మన మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ అమిత్ షా గారు జైపూర్లో స్టార్ట్ చేసినాడు. సో రాజస్థాన్ ఇంటర్నేషనల్ సెంటర్ అని చెప్పేసి అది వెన్యూ. ఇక్కడ మనకు బెస్ట్ టానా మన హైదరాబాద్, ఇన్ఫ్యాక్ట్ సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఉన్న రాజేంద్ర నగర్ సెలెక్ట్ అయింది. సో ఉత్తమ పోలీస్ స్టేషన్ ఇండియా మొత్తం లోపలనే. ఆ సమ్మిట్ కంటే మనకి ఇది ఒక బిట్టు తెలంగాణ వాళ్ళు బాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ స్థానిక సంస్థల సర్పంచులు ఉంటారుగా మనకు. సో అర్బన్ లోకల్ బాడీస్ యొక్క రిప్రజెంటేటివ్ ఉంటారు పొలిటికల్ వాళ్ళు. వాళ్ళ సమ్మిట్ మనకు ఢిల్లీలో జరిగింది, పాత పార్లమెంట్ భవనంలో జరిగింది. ఆ సమ్మిట్ పేరు ఇన్ఫ్యాక్ట్ పంచాయతీ సే పార్లమెంట్ తక్ అని చెప్పేసి ఉన్నది. పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు అని చెప్పేసి ఉమెన్ రిప్రజెంటేటివ్స్ అందరూ ఎన్నికల్లో పోటీ చేయాలని చెప్పేసి వాళ్ళ యొక్క లీడర్షిప్ పెరగాలని చెప్పేసి ఈ సమ్మిట్ని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా స్టార్ట్ చేసిండు. 2 సమ్మిట్స్ స్కిప్ చేయవచ్చు. ఒకటి డీజీపీ సమ్మిట్ జైపూర్లో, ఇంకోటి లోకల్ బాడీస్ యొక్క పొలిటికల్ ఉమెన్ రిప్రజెంటేటివ్ సమ్మిట్ ఏమో ఢిల్లీలో ఉన్న పార్లమెంటు ఓల్డ్ భవన్లో జరిగింది. సో పార్లమెంటు ఓల్డ్ భవన్ పేరు సంవిధాన్ సభ అని చెప్పేసి పిలుస్తాం, సంవిధాన్ సదన్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ అవార్డ్స్ అండి. ఫస్ట్ అయితే ఉత్తమ పోలీస్ స్టేషన్ గుర్తుపెట్టుకోవాలి, రాజేంద్ర నగర్ అని చెప్పేసి. ఆ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎస్ఐ పేరు నాగేంద్ర బాబు, తెలంగాణ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వెరీ ఫేమస్ అవార్డు రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ బహుమతి. సో ఇది ఎవ్రీ ఇయర్ ఇస్తారు, ఆటలను ప్రోత్సహించే సంస్థలకు ఇస్తారు. అందులో 2 టైప్స్ ఉంటాయి అవార్డు. సో ఫస్ట్ అవార్డు చూస్తే యూత్ని, ఎవరైతే యూత్ని వర్ధమాన ఆటగాళ్ళని ప్రోత్సహిస్తారో ఆ అవార్డు చూస్తే గిట్ట యూత్ అండ్ ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు అని చెప్పేసి జైన్ యూనివర్సిటీకి వచ్చింది. సో ఇది బెంగళూరులో ఉంటుంది. ఇది ఎక్కువ యూత్ స్పోర్ట్స్ని ఎంకరేజ్మెంట్ చేస్తే కాబట్టి ఇవ్వడం జరిగింది. సెకండ్ అవార్డు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి ఉంటుంది. ప్రైవేట్ సంస్థ అయినప్పటికీ స్పోర్ట్స్కి ఫండింగ్ అందిస్తుంది. సో సిఎస్ఆర్ కింద చూస్తే మనకి సో ఒడిషాలో ఉన్నటువంటి ఒడిషా మైనింగ్, సో ఒడిషా మైనింగ్ కార్పొరేషన్ కంపెనీ అవార్డు పొందింది. ఈ అవార్డ్స్ గుర్తుపెట్టుకోవాలి. రాజీవ్ గాంధీ ఖేల్ రత్న, ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అని చెప్పేసి, అర్జున అవార్డ్స్ అని చెప్పేసి ఉన్నాయి కదా, అవి ఎంత ఇంపార్టెంటో స్పోర్ట్స్ అవార్డు లోపల ఇది కూడా అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్. ఫస్ట్ అవార్డు చూస్తే యూత్ అండ్ ఎమర్జింగ్ ప్లేయర్ని ప్రోత్సహించే అవార్డు అని చెప్పేసి జైన్ యూనివర్సిటీకి వచ్చింది ఫ్రమ్ బెంగళూరు. సెకండ్ది ప్రైవేట్ సంస్థ అయినప్పటికీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద స్పోర్ట్స్ యొక్క డెవలప్మెంట్కి ఫండ్ అందించింది ఒడిషా మైనింగ్ కార్పొరేషన్ కంపెనీ. ఇది అవార్డ్స్ లోపల ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ అపాయింట్మెంట్ మనకి మొత్తం మీద 6 ఉన్నాయండి అపాయింట్మెంట్. సో ఫస్ట్ది దినేష్ కే త్రిపాఠి అని చెప్పేసి ఉన్నది. సో డికే త్రిపాఠి, ఈయన నావిక దళం యొక్క అధిపతి. సో ఇండియన్ నేవీ యొక్క వైస్ చైర్పర్సన్, ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కే కేశవులు, తెలంగాణ వ్యక్తి. ఇతను జాతీయ విత్తనాభివృద్ధి సంస్థకి చైర్పర్సన్గా ఎన్నికైండు. జాతీయ విత్తనాభివృద్ధి సంస్థ. ప్రజెంట్ ఇతను అంతర్జాతీయ విత్తన ధృవీకరణ సంస్థకి సిఎండిగా ఉన్నాడు, తెలంగాణ సంస్థ సిఎండిగా ఉన్నాడు. మా టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ 1.0 ఐ థింక్ డిస్టిక్ కూడా క్వశ్చన్ అడిగిండు. అంతకంటే దరిద్రమైన ప్రశ్న ప్రపంచంలో అయితే ఏది ఉండదు. డిస్టిక్ అడిగి నువ్వు ఏం టెస్ట్ చేస్తున్నావు. నెక్స్ట్ తర్వాత రష్మి శుక్లా అని చెప్పేసి ఒక మహిళ వార్తల్లో ఉంది. ఈమె మహారాష్ట్ర యొక్క ఫస్ట్ ఉమెన్ డీజీపీ. సో ఉమెన్ డీజీపీ. ఇటువంటి క్వశ్చన్స్ అడిగితే ఏం కాదు. రష్మి శుక్లాది ఏ జిల్లా అని చెప్పేసి అడిగితే వాళ్ళకి కొంచెం మండుతుంది. మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ రాష్ట్ర వాళ్ళకి జిల్లా ఎందుకు మనకి సరిపోద్దిగా ఇక్కడ. ఇన్ఫ్యాక్ట్ మహిళ మనం గుర్తించిన ఆమె యొక్క అపాయింట్మెంట్ సరిపోతుంది. నెక్స్ట్ రఘురామ్ అయ్యర్, ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్. రఘురామ్, ఇవన్నీ నిన్నటి అండి 3. రఘురామ్ అయ్యర్, ఈయన ఇండియన్ ఒలింపిక్ సంఘం యొక్క సిఇఓగా అపాయింట్మెంట్ పొందిండు. మీరు ఆన్సర్ చేయండి. ఇండియా ఒలింపిక్ సంఘానికి ఫస్ట్ మహిళా అధ్యక్షురాలుగా ప్రజెంట్ ఎవరు పనిచేస్తున్నారు. నెక్స్ట్ వికాస్. సో వికాస్ షీల్ అని చెప్పేసి ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు, ఇది ఫిలిప్పీన్స్ రాజధాని మనీల లోపల ఉంది కదా, దీని యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా
ఎన్నికైండు ఫ్రమ్ ఇండియా కాబట్టి కొద్దిగా గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచ ఆర్థిక సంస్థకి ఇండియా వ్యక్తి కాబట్టి వికాస్ పేరు గుర్తుపెట్టుకోవాలి. ఏడీబీ యొక్క ఈడీగా ఎన్నికైండు. నెక్స్ట్ పర్సన్స్ ఇన్ న్యూస్ అని చెప్పేసి మన పిఎం మోడీ వార్తల్లో ఉన్నాడు. మన సముద్రంలో ఏదో ఆట ఆడిండు. ఇన్ఫ్యాక్ట్ ఆట పేరు స్నార్కేలింగ్ అని చెప్పేసి ఉన్నది. సో స్నార్కేలింగ్, ఈ స్నార్కేలింగ్ అంటే ఇన్ఫ్యాక్ట్ ఒక డైవ్ చేస్తారండి. వాళ్ళకి శ్వాసనాళం ఒక ట్యూబ్ లాంటిది ఉంటుంది, ముక్కలు కట్టుకొని సముద్రంలోకి డైవ్ చేసి ఆ సముద్రంలో ఉన్న క్షీరదాలు కానీ ఖనిజాలు కానీ అవన్నీ చూసే ఒక సాహస యాత్ర, దాన్నే స్నార్కేలింగ్ అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని చేసిన ఫస్ట్ పిఎం మన పిఎం మోడీ గారు. ఇది ఇటువంటి ప్రశ్నలు వస్తాయి. ఎట్లా వస్తాయంటే ఇటీవల పిఎం మోడీ ప్రధాని చేసినటువంటి సాహస యాత్ర స్నార్కేలింగ్ అనగా అని చెప్పేసి వస్తుంది. సముద్రంలో సాహస యాత్ర, డైవింగ్ చేసి సముద్రం లోపలికి వెళ్ళి ఆ క్షీరదాలు వాటిని పరిశీలన చేస్తారు. అదే స్నార్కేలింగ్ అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని గేమ్ రూపంలో కూడా కొంతమంది ఆడతారు. నెక్స్ట్ ఇంకోటి ఒక సిల్లీ బిట్ వార్తల్లో ఉన్నది. విల్లీస్ గిబ్బన్ అని చెప్పేసి ఒక ప్రపంచ వ్యక్తి, ఫస్ట్ వ్యక్తి అట. ఎందులో అంటే టెట్రిస్ అనే ఒక కంప్యూటర్ గేమ్లో గెలిచిన ఫస్ట్ వ్యక్తి అట. అందులో హైయెస్ట్ లెవెల్ 157 అట. ఆ లెవెల్ని అందుకున్న ఫస్ట్ వ్యక్తి. ఈ క్వశ్చన్ వస్తే మాత్రం మనకి దరిద్రం అని చెప్పేసి చెప్పవచ్చు. సో విల్లీస్ గిబ్బన్ అంటే ఆ టెట్రిస్ గేమ్ మొత్తం మీద ఏదో ఉంటుంది. ఒకసారి ఎట్లా ఆడతారని చెప్పేసి గూగుల్ సెర్చ్ చేసి తెలుస్తుంది. స్పోర్ట్స్ తక్కువ బంతుల్లోనే ఒక టెస్ట్ పూర్తయిందండి. ఇన్ఫ్యాక్ట్ వన్డే కంటే అధ్వానంగా 107 ఓవర్లో పూర్తి అయిపోయిందట. అంటే ఎంత 642 బాల్స్లో టెస్ట్ అయిపోయింది. టెస్ట్ మీన్స్ 5 days ఆడతారు. 5 × 90 ఓవర్స్ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ 450 ఓవర్స్ ఉంటాయి. బట్ ఇక్కడ 107 ఓవర్స్లో టెస్ట్ మొత్తం అయిపోయింది. ఇండియా గెలిచింది. అది కేప్ టౌన్ అని చెప్పేసి, దక్షిణాఫ్రికా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇటువంటి టెస్ట్ ఇండియాలో కనుక పూర్తయి ఉంటే ఇన్ఫ్యాక్ట్ ఒక రోజుల్లో పూర్తయినట్టు ఇది టెస్ట్ మొత్తం. అయితే ఒక 17 ఓవర్లు ఎక్కువ ఉన్నాయి కానీ. సో ఆస్ట్రేలియా మీడియా, ఇంగ్లాండ్ మీడియా ఇది ఏం పీచు, దీని మీద మనం ఆడచ్చా అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ అటువంటి రాతలు ఇది మరి ఏం పీచ్ అని చెప్పేసి రాయలేదు. ఎవరు ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ రాయదు. సో ఇండియాలో మాత్రం అయితే రాస్తారు. ఈ స్పిన్ తిరుగుతుంది అని చెప్పేసి అట్లా రాస్తారు. రైట్. తెలంగాణ వాళ్ళ కోసము కేసీఆర్ కిట్ పేరు మారిపోయింది. మదర్ అండ్ చైల్డ్ హెల్త్ కిట్గా పేరు మార్చిండ్లు. MCH అంటే మదర్ అండ్ చైల్డ్ హెల్త్ కిట్ అని చెప్పేసి పేరు మార్చిండ్లు. వస్తువులు అయితే మాకు అవే ఉన్నాయి. ఇంకోటి బెస్ట్ అడ్వెంచర్ అవార్డు పిఎం చేతుల మీదుగా ఒక గిరిజన మహిళ, కోలం జాతి మహిళ కన్నీబాయ్ అని చెప్పేసి ఆమె అందుకోబోతుంది. సో కన్నీబాయ్ గుర్తుపెట్టుకోవాలి. కోలం అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ కుమరంభీం జిల్లా. ఈమె తెలంగాణ అడ్వెంచర్ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ కూడా నియామకం కావడం జరిగింది. కన్నీబాయ్ వెరీ ఫేమస్, గుర్తుపెట్టుకోవాలి. అడ్వెంచర్ అవార్డు ఇండియా నుంచి ఈమె, తెలంగాణ నుంచి ఈమె ఎన్నుకున్నది. ఇండియాలో అవార్డు ఇస్తే జాతీయ స్థాయిలో తెలంగాణకే వచ్చింది. కన్నీబాయ్ కోలం జాతి అని చెప్పేసి, కుమరంభీం డిస్టిక్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. పిఎం చేతుల మీదుగా అవార్డు అయితే ఇస్తారట. సో ఇవి మనకి ఈరోజు కరెంట్ అఫైర్స్ అండి. ఇందులో మనం ఏది స్కిప్ చేయొచ్చు అంటే ఇన్ఫ్యాక్ట్ ఈ సమ్మిట్స్ ఉన్నాయిగా, ఆ సమ్మిట్స్ స్కిప్ చేయండి. రఘురామ్ అయ్యర్ అని చెప్పేసి ఇండియన్ ఒలింపిక్ సంఘం CEO స్కిప్ చేయవచ్చు. తర్వాత అంతే అండి, గవర్నమెంట్ పాలసీ ఇవన్నీ అవసరమే. సో ఇవన్నీ అవసరమే. ఆ 2 సమ్మిట్స్ స్కిప్ చేయవచ్చు. రఘురామ్ అయ్యర్ అని చెప్పేసి దాన్ని మర్చిపోవచ్చు, పెద్ద ఇంపార్టెంట్ అయితే ఏం కాదు. సో ఇది మనకు 5th and 6th కరెంట్ అఫైర్స్. రైట్. ఒకటి నేను గ్రూప్లో మెసేజ్ చేసిన. ఇన్ఫ్యాక్ట్ మనకు 9 ఆర్టికల్స్ రివిజన్ సిరీస్లో ఒక ఫ్యాక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. గవర్నమెంట్ పాలసీ అని చెప్పేసి, సమ్మిట్స్, అవార్డ్స్, పర్సన్స్ ఇన్ న్యూస్, అపాయింట్మెంట్స్, బుక్స్ అని చెప్పేసి, స్పోర్ట్స్ అని చెప్పేసి, కమిటీలు అని చెప్పేసి మొత్తం 9 ఆర్టికల్స్ ఉన్నాయి. ఒక 9 ఆర్టికల్స్ సబ్జెక్టివ్ ఉన్నాయి. సబ్జెక్టివ్ నేను చెప్తాను, బట్ ఈ 9 ఆర్టికల్స్ ఇన్ఫ్యాక్ట్ ఫ్యాక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి సో అవి ఎవరైనా క్లాస్ చేసినట్లయితే నేను నోట్స్ రఫ్గా రాసి పంపిస్తాను. మీరు ఫేర్ చేసి దాన్ని క్లాస్ చేయాలి. అయితే బోర్డు మీద చేయవచ్చు, లేకుంటే A to Z రికార్డ్ ర్యాప్ అని చెప్పేసి ఉంటుంది. సో మనం స్క్రీన్ మీద ఏం చేసినా అది రికార్డ్ చేస్తుంది. ఆ వీడియో చేసి నాకు పంపిస్తే నేను అప్లోడ్ చేస్తాను. సో ఎందుకోసం అంటే మనకు ఇన్ఫ్యాక్ట్ మన పనుల దృష్ట్యా, ఇన్ఫ్యాక్ట్ డిఫరెంట్ యాక్టివిటీస్ దృష్ట్యా మొత్తం మీద మనం రోజుకు ఒక క్లాస్ కంటే ఎక్కువ చేయలేం. సో డైలీ కరెంట్ అఫైర్స్ క్లాస్ ఉంటుంది. మళ్ళీ ఆ రివిజన్ క్లాసులు కొన్ని మనకు 9 టాపిక్స్ ఉంటాయి. పాలిటీ, ఎకనామీ, జాగ్రఫీ, ఆర్ట్ అండ్ కల్చరల్, డిజాస్టర్ మేనేజ్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీలో 3 ఉంటాయి. డిఫెన్స్, స్పేస్, అదర్స్ అండ్ ఇంటర్నేషనల్ సంబంధాలు అని చెప్పేసి మొత్తం 9 ఆర్టికల్స్ చేయాలి. కాబట్టి ఈ మంత్లో మనం మొత్తం పూర్తి చేసుకోవాలంటే ఈ 9 ఆర్టికల్స్ నేను ఈ మంత్లో పూర్తి చేస్తే, ఆ 9 ఆర్టికల్స్ ఇంకొకరు ఎవరైనా మంత్లో పూర్తి చేస్తే
సో ఈ మంత్లో మనకి రివిజన్ క్లాస్ అయితే అయిపోతుంది. ఏపీపీఎస్సీ వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి. టీఎస్పీఎస్సీ వాళ్ళకి తొందర ఏం లేదు, బట్ ఏపీపీఎస్సీ వాళ్ళకి ఫిబ్రవరి 25 గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంది కాబట్టి వాళ్ళ కోసం బాగా పనికి వస్తుంది. ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సో ఒకసారి అవగాహన ఉండాలి. మళ్ళీ అంటే కరెంట్ అఫైర్స్ మీద అవగాహన ఉండాలి. మన ఇంతకుముందు రివిజన్ సిరీస్ ఏవైతే చేసినామో ఒకసారి చూడండి. ఇది రిపోర్ట్స్ కానీ సబ్మిట్స్ కానీ మనం టైం లేకుంటే అప్పుడు అట్లా వేసినాం కానీ, బట్ ఇప్పుడు రిపోర్ట్స్ని క్లియర్గా రాసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే అంత ఐడియా ఉన్నట్లయితే సో నాకు మెసేజ్ చేస్తే కంపల్సరీ అవకాశం అయితే ఉంటుంది. సో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం చెప్తున్నామంటే కొంచెం ఎక్కువ అధ్యయనం చేస్తాము, బాగా గుర్తుంటుంది. అది మాత్రం పక్క. ఎగ్జామ్లో మీరు చెప్పినది సబ్జెక్టు 80% తప్పైతే చేయరు, ఇది 100% పక్క. సో 9 ఆర్టికల్స్ మీద ఐడియా ఉండి లేదా 3-4 ఆర్టికల్స్ చేసినా మంచిదే. ఏవైతే మీకు బాగా ఇంట్రెస్ట్ అనిపిస్తుందో అవి మెసేజ్ చేస్తే ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు వీడియో చేసి పంపిస్తే మన గ్రూప్లో నేను అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది కేవలము రిక్వెస్ట్ మాత్రము. ఇన్ఫ్యాక్ట్ మీకు పాసిబుల్ అయినట్లయితే చేసే ప్రయత్నం చేయండి. కంపల్సరీ అడ్వాంటేజే ఉంటుంది మీకు, అంటే బాగా గుర్తుంటుంది చెప్పినట్లయితే. అది థ్యాంక్ యూ వెరీ మచ్. నోట్స్ నేను గ్రూప్లో షేర్ చేస్తాను ఈ 2 డేస్ది.